హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 77వ భాగం. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు హ్యాపీగా ఉండాలని లేదా అని కోపంగా అడిగాడు అభిరామ్. నా హ్యాపీనెస్ నీతో కలిసి బతికినప్పుడు ఉంటుంది అభి. ఎందుకంటే నేను నీలో సగాన్ని కదా అంటుంటే ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు అభిరామ్. ఏంటలా చూస్తున్నావు? ఇంతకీ నన్ను పడేయడానికి ఏం ప్లాన్స్ వేస్తున్నావు? నిజం చెప్పనా అభి? ఏమీ చేయట్లేదు. ఏంటి? నిజం అభి, ఏమీ చేయట్లేదు. జస్ట్ నా ప్రేమతో నిన్ను కట్టేద్దామనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని కోపంగా అంటే ఇంతలో మను చేతిలో ఉన్న అభి ఫోన్ రింగ్ అవుతుంది. సుజీ నేమ్ చూసి మను కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏంటా చూపు? నేనొకరోజు కనబడిపోయేసరికి అప్పుడే ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నావు. చెప్పానుగా నువ్వు లేకపోయినా నా లైఫ్ నాకుందని. అందుకే ఇమ్మీడియట్ గా రమ్మన్నాను. పళ్ళు నూరుతూ ఆగకుండా వినిపిస్తున్న రింగ్ టోన్కి కోపంగా లిఫ్ట్ చేసింది. ఉమ్మా అంటూ వినిపించిన కిస్ సౌండ్కి ఫోన్ దూరం పెట్టేసింది మను. ఏంటి డార్లింగ్, నన్ను రమ్మని నువ్వింకా రాలేదేంటి? తొందరగా రా. నిన్నెప్పుడెప్పుడు చూడాలా, నిన్ను గట్టిగా హక్ చేసుకుని నీ ఫేస్ మొత్తం ముద్దులు పెట్టాలా అని చాలా తొందరగా ఉంది అని సుజీ ఆపకుండా చెప్పుకుపోతుంటూ మను కళ్లల్లో కనిపిస్తున్న అసహ్యానికి అభి నవ్వుకొని, ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా మను? ఇంకా 6 నెలలు నువ్వు ఇవన్నీ భరించాలి. ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి ఫోన్ అందుకోబోయాడు అభిరామ్. అభికి ఇవ్వకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కోపంగా, ఏయ్, ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో కూడా తెలుసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడేస్తావా అని అడిగితే, హలో, ఎవరు నువ్వు? అభి ఎక్కడా? అభి కాదు, అభిరామకృష్ణ. ఆయన 6 months వరకు ఎవరిని కలవడు, ఎక్కడికి రాడు. ఏంటి? 6 నెలలా? ఇప్పుడేగా నాకు కాల్ చేశాడు. ముందు అభికి ఫోన్ ఇవ్వు. దిస్ లైన్ ఈజ్ టెంపరర్లీ అనేబుల్ ఫర్ 6 months అని చెప్పి లైన్ కట్ చేసింది మను. ఏయ్, అలా చెప్పావేంటి? చెప్పానుగా 6 నెలల వరకు నువ్వెవరినీ మీట్ అవ్వకూడదని. ఇంతలో మేడం అంటూ గౌరీ రావడంతో, సార్ కోసం టీ తెచ్చాను మేడం, ఇలా ఇవ్వు అని అభి తీసుకోబోతుంటే అభి కంటే ముందే ఆ కప్ని తీసుకుంది మను. మీ సార్ చాలా వేడివేడిగా ఉన్నారు గౌరీ, టీ కంటే కూల్గా కూల్ డ్రింక్ తీసుకురా, కొంచెం చల్లబడతారు అనడంతో సరే మేడం అంటూ వెళ్ళిపోయింది గౌరీ. ఏయ్, నేను వేడిగా ఉన్నానా? అఫ్కోర్స్ రివారు, నాతో వాదించి కష్టపడ్డారుగా, అందుకే కూల్ డ్రింక్ తాగండి, వెచ్చబడతారు అని చెప్పి టీ తాగుతూ వెళ్ళిపోతుంటే గట్టిగా, మను, నా ఫోన్, ఇది ఇక నుండి నాది, కొత్తది కొనుక్కోండి. కావాలంటే నీకే కొత్తది కొనిస్తా, నా ఫోన్ ఇచ్చేయి మను. కుదరదు, ఎందుకంటే ఇందులో నా ప్రేమ లేదంటూనే మా ఆయన గ్యాలరీ మొత్తం నా ఫొటోస్తో నింపేశాడు. అందుకే ఇక నుండి ఇది నాది అని చెప్పి వెళ్ళిపోయింది మను. అబ్బా, ఏంటి ఈ అమ్మాయి ఎందుకిలా విసిగిస్తుంది అనుకుంటూ సిగరెట్ వెలిగించబోతుంటే, ఈ 6 నెలలు నీ హ్యాబిట్స్ అన్ని మానేయాలి అని మను గొంతు వినిపించింది. చిరాగ్గా దాన్ని పక్కన పడేయగానే ల్యాండ్ లైన్ రింగ్ అవడంతో ఫోన్ దగ్గరికెళ్లాడు. నవ్వుకుంటూ బయటికొచ్చిన మను ఒక్క క్షణం సీరియస్గా మారిపోయి, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు రామ్ అంటూనే వెనక్కి తిరిగింది. గోడకు ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా ఆమెనే చూస్తున్నాడు రామ్. మను రామ్ దగ్గరికెళ్ళి, ఏమైనా మాట్లాడు రామ్, నువ్వులా ఉంటే నాకు అసలు బాగోలేదు. ఎందుకిలా చేస్తున్నావు మను? ఎలా రామ్? ఆ రాక్షసుని నువ్వు మారుస్తావా? అది సాధ్యమయ్యే పనేనా? ట్రై చేస్తే కదా రామ్ తెలిసేది. మను, నీకు వాడి గురించి తెలీదు. నాకన్నీ తెలుసు రామ్, ఎవరిని ఎలా దారిలోకి తేవాలి అని. సడన్గా ఏంటి ఇంత కాన్ఫిడెంట్? వెరీ సింపుల్, పిల్లిని 4 గోడల మధ్య బంధిస్తే పులే అవుతుంది, నేను అంతే. అంటే ఇప్పుడు వాణ్ణి మార్చి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటానంటున్నావా? ఖచ్చితంగా. ఎందుకు మను 3 ముళ్ళ కోసం 3 ఏళ్ల మన ప్రేమని దూరం చేసుకుంటున్నావు?
3 ముళ్ళే అయినా వాటికి చాలా పవిత్రత ఉంది రామ్. వాటికంటూ కొన్ని హద్దులున్నాయి. వాటిని దాటి నేను వెళ్ళలేను. అందుకే తను చెప్పులే చేశాడు. ఏ ఆడపిల్ల అలాంటి వాడితో ఒప్పుకోవడానికి ఒప్పుకోదు. కాని ప్రయత్నిస్తాను అని మను అంటే, అంత కర్మేంటి, అంత అవసరమేంటి మను? ఇది అవసరం కాదు రామ్. వదిలి వెళ్ళిపోయిన నేను గెలిచేదంటూ ఏమీ లేదు. కనీసం ప్రయత్నిస్తాను. అందుకని అంతమందితో తిరిగిన వాడితో కలిసుంటే 8 మంది భార్యలు 16,000 మంది భార్యలు ఉన్న కృష్ణుణ్ణి దేవుడు అనట్లేదా? ఇది అంతే. ఆయనంటే దేవుడు. మరి వీడు? మనం మనుషులమని నాక్కూడా తెలుసు రామ్. కాని మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నన్ను అతనికి పరిచయం చేసిన ఆ కృష్ణుణ్ణే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. నా మాట విను మను, ఓడిపోతావు. నాకు నమ్మకముంది రామ్. వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. రాత్రైతే వాడికి పక్కలో అమ్ముండాలి. అలాంటి వాడు నువ్వు చెప్పినట్టు వింటావాడనుకుంటున్నావా? కళ్ళు మూసుకుపోయి నిన్నేమైనా చేస్తే? తనలా చెయ్యడు అని నమ్మకంగా చెప్పింది. ఏంటి అంత నమ్మకం? నన్నేమైనా చెయ్యాలంటే ఈ 6 నెలల్లో చేసుండొచ్చు. అప్పుడు వేరు మను. ఇప్పుడు నువ్వే అవకాశమిస్తున్నావు. తన మీద నాకు నమ్మకముంది రామ్. నీకా భయం అక్కర్లేదు. ఎందుకో అంత నమ్మకం? ఎందుకంటే తను విజయరాఘవ భూపతి కొడుకు కాబట్టి. ఎందుకంటే నీలాగా వావి వరుసలు మర్చిపోయేవాడు కాదు కాబట్టి అనగానే గట్టిగా మను అని అరిచేశాడు రామ్. ఏ తప్పు మాటేమన్నాను? నీ క్యారెక్టరే అది కదా. నీకు కావాలంటే మీ అమ్మను కూడా వదిలిపెట్టావు అనగానే మను అని కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు రామ్. ఆ చేతిని అలానే గాల్లో పట్టుకుని, నన్ను కొట్టే రైట్ నీకు లేదు మిస్టర్ సాకేత్ రామ్ భూపతి అంటూనే ఆ చేతిని విస్సురుగా దించేసింది. అయినా ఎందుకంత కోపం? నేనన్న దాంట్లో తప్పేముంది? నీ బుద్ధే అది కదా. నేనేం చేస్తానో చెప్పినా కూడా ఎక్కువగా మాట్లాడుతున్నావు మను. ఏం చేస్తావు? ఆల్రెడీ నీ దగ్గరున్న ఫోటోస్ మీ అన్నకు చూపించి నన్ను ఇంట్లో నుండి గెంటేస్తావు, అంతే కదా? ఐ డోంట్ కేర్ మిస్టర్ సాకేత్. ఏం చేసుకుంటావో చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, నా భర్తని మార్చి నా సొంతం చేసుకుంటానని మీ అన్నయ్యతో బెట్ కట్టాను. అట్ ద సేమ్ టైం నీకు కూడా అదే చెప్తున్నా. ఇదే 6 నెలలలో నీ వంకర బుద్ధి బయటపెట్టి మీ అమ్మ అన్నయ్యతోనే నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. అచ్చా, నాతోనే ఛాలెంజా? గెలుద్దామనేనా? అఫ్కోర్స్ రామ్, గెలుస్తాను కూడా. సరే కానివ్వు. ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నన్ను ఇంట్లో నుండి గెంటించడానికి, నీ మొగుడిని మార్చుకోవడానికి నువ్వు ట్రై చేయి. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. చూద్దాం. 2 in 1 గేమ్. నువ్వెంతవరకు నిలబడగలవో. లేదంటే నవ్వి వద్దులే, అదేంటో నువ్వే చూద్దువు గాని అని చెప్పి కోపంగా రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మను మరోవైపు నుండి వెళ్ళిపోయింది. హలో అంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన అభికి అభి అంటూ మత్తుగా వినిపించింది సుజీ వాయిస్. చిరేక, నువ్వేంటి? ఏంటా అంటే ఏంటి అభి? నువ్వేగా రమ్మన్నావు, ఇప్పుడిలా అంటావేంటి? ఇందాక కూడా కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసింది, ఏదేదో మాట్లాడింది. అసలెవరది? ఏయ్, మాటలు తిన్నగా రానివ్వు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కట్ చేస్తా అని కోపంగా అన్నాడు అభిరామ్. కొంచెం భయపడి, సారీ ఏదో పొరపాటునొచ్చేసింది, తొందరగా రా. నేనిప్పుడు ఎక్కడికి రావట్లేదు. నువ్వు నోరు మూసుకుని ఇంటికెళ్ళు. అవునా? అయితే రేపొస్తావా? రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పట్లో రాను. నన్ను కాంటాక్ట్ చేయకు. అదేంటి ఇంతలోనే ఏమైందభి? కోపంగా పళ్ళు బిగబట్టి, ఒక అమ్మాయి 6 నెలల వరకు తనతోనే ఉండాలని అగ్రిమెంట్ రాయించుకుంది. ఏంటి లేదు, ఆంటీ లేదు, నోరు మూసుకుని ఫోన్ పెట్టేయ్ అని టక్కుమని ఫోన్ పెట్టేశాడు అభిరామ్. ఈ మను దెబ్బకి మైండ్ అంతా ఓవర్ హీట్ అయిపోయింది. షవర్ ముందు నిలబడితే తప్ప తగ్గేలేదు. ఛ అనుకుంటూ వాష్రూంలోకి వెళ్లాడు అభిరామ్. రూంలోకి వెళ్లిన మను కన్నీళ్లతో బెడ్ మీద వాలిపోయింది. తన ఆలోచనలు మార్నింగ్ జరిగిన దాని వైపు వెళ్తే బాధగా కళ్ళు మూసుకుంది. అభి పేపర్స్ చేతిలో పెట్టి వెళ్లిపోయాక అలానే కింద కూలపడిపోయింది మను. ఏం చేయాలో తెలియలేదు. అభి గురించి తెలిసాక మనసులో ఎంత మదన పడుతున్నా తనకి డైవర్స్ ఇవ్వాలన్న ఆలోచన ఇంతవరకు ఆమెకు రాలేదు. అలాంటిది అభి తనకు తానుగా పేపర్స్ మీద సైన్ చేసి ఇవ్వడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు మనుకి. ఒక్క క్షణం కూడా ఆ మాన్షన్లో ఉండలేక ఉదయం బయటికొచ్చేసింది. రోడ్డు మీద ఎటు వెళ్తుందో ఎక్కడికెళ్తుందో కూడా తెలియనంతగా నడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. తను కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంటూ చుట్టూ చూసేసరికి తనొక పెంకుటింట్లో ఉంది. తను లేవడం చూసి, ఏమా ఇప్పుడెలా ఉంది అంటూ వచ్చింది ఒక మిడిల్ ఏజ్లో ఉన్న ఆవిడ. నువ్వు రోడ్డు మీద పడిపోతే నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. అలాగా,
థ్యాంక్స్ అండి. పర్లేదులే, ఈ మజ్జిగ తాగమ్మా. వద్దండి, తాగమ్మా, నీ ముఖం చూస్తుంటే అసలు తిన్నట్టు లేదు. విరక్తిగా నవ్విందా మాటకి. ఏమ్మా, ఏమైంది? తిని ఎవరిని ఉద్ధరించడానికమ్మా అంటూ ఏడుస్తుంటే, ఏమైంది తల్లి, అంతలా బాధపడుతున్నావు అని ప్రేమగా అడిగిందావిడ. ఏడుస్తూ ఆమె వైపు చూస్తుంటే, నీకిష్టం లేకపోతే వద్దులేమ్మా అని ఆప్యాయంగా అడిగింది. ఆవిడ్ని గట్టిగా హత్తుకుని తన బాధంతా చెప్పుకుంది మను. పిచ్చిదానా, దీనికే ఎవరైనా బాధపడతారా? చూడమ్మా, నువ్వు భయపడే కొద్దీ నీ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అతనితో కలిసుండలేను అనుకుంటే విడిపోయి నీ బతుకు నువ్వు బతుకు. అలా కాక నీ మెళ్ళో ఉన్న తాలికి కట్టుబడాలి అనుకుంటే అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఎలా అమ్మా, తెలిసి తెలిసి అలాంటివాణ్ణి? నవ్వి, బిడ్డ తప్పు చేస్తే కొట్టి దారిలో పెట్టాలి కాని బయటికి గెంటేస్తే ఇంకా చెడు దారిలోకి వెళ్తాడు. ఇది అంతే అనుకో. మార్చాలనుకుంటే ప్రయత్నించి చూడు. వద్దనుకుంటే అతను నీకు అడ్డు రానని చెప్పాడు కదా. అలా కాకుండా మీ నాన్న బాధపడతాడని ఒక మరబొమ్మలా మాత్రం పిచ్చిదానిలా నీ జీవితానికి అర్థముండదు. ఆలోచించి నిర్ణయం తీసుకో అనడంతో ఆలోచనలో పడింది మను. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని గుడికెళ్ళింది. చిన్ని కృష్ణుడి ముందు నిలబడి, కృష్ణ, నీ సన్నిధిలో ఆయన నన్ను చూశాడు, ఇష్టపడ్డాడు. అప్పటి నా పరిస్థితి ఎలా ఉన్నా నేను ఈ బంధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. పరిస్థితుల వల్ల తప్పుడు దారిలో వెళ్తున్న అతన్ని పూర్తిగా నావాడిగా చేసుకోవాలనుకుంటున్నాను. నేనిది చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆ శక్తిని ప్రసాదించు అంటూ ప్రార్థించి సాయంత్రానికి మాన్షన్ చేరుకుంది. జరిగిందంతా గుర్తురాగానే కళ్ళు తెరిచి, నేనిది చేయగలనా? ఇద్దరూ ఒక్కో రకంగా నా ఎదురుగా నిలబడ్డారు. వీళ్ల మధ్యలో నేను నిలబడగలనో లేదో కాలమే నిర్ణయించాలి అనుకుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా 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 బాగుంది. మను ఇద్దరితోనూ ఛాలెంజ్ చేసింది. మరి ఆ ఇద్దరితో తను గెలవగలదో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.